నమస్కారం, వెల్కమ్ టు స్టార్వ్య టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బూర్గంపాడులో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. నేడు తొలి సబ్ కేబినెట్ సమావేశం. అభయహస్తం దరఖాస్తులపైన ప్రధాన చర్చ. హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ. సంక్రాంతి సెలవులు కావడంతో పల్లెబాట పట్టిన ప్రజలు. జైపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ పరిశీలించిన కేంద్ర మంత్రి. వరల్డ్ క్లాస్ స్టేషన్ గా మారుస్తున్న అశ్విని వైష్ణవ్. సంక్రాంతి పండుగ వేళ గోదావరి జిల్లాలో మొదలైన కోడి పందాలు. ఆటోమొబైల్ రంగంలో 4 కోట్ల ఉద్యోగాలు కల్పించామన్న నితిన్ గడ్కరీ. శ్రీశైలంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. ఈ నెల 18 వరకు ఉత్సవాలు. మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా, పోలీసుల లాఠీ చార్జ్. విజయశాంతి సంచలన ట్వీట్. కేంద్రం భద్రాద్రి రాముణ్ణి విస్మరించారని ఆరోపించిన రాములమ్మ. వివేకానందకు ప్రధాని మోదీ ఘన నివాళులు. మహనీయుని సేవలు కొనియాడిన ప్రధాని. ఇప్పుడు బులెటిన్ల వివరాలు చూద్దాం. బూర్గంపాడులో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుపాక నియోజకవర్గం బూర్గపాడెం మండలంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేడు తొలి సబ్ కేబినెట్ సమావేశం. నేడు తెలంగాణ ప్రభుత్వ తొలి సబ్ కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణ సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులు పాల్గొనున్నారు. అభయహస్తం దరఖాస్తులపై చర్చించనున్నారు. అయితే ఇప్పటికే అభయహస్తం దరఖాస్తులను ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో శుక్రవారం నుంచి సెలవులు కావడంతో ప్రజలు పల్లెబాట పట్టారు. దీంతో సొంతూలకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బార్లు తీరాయి. ముఖ్యంగా ఏపీ వైపు వెళ్లే వాహనాలతో హైవేపై రద్దీ నెలకొంది. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు క్యూ కట్టాయి. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నేడు రాజస్థాన్లోని జైపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం, పునరావృత్తి చెందుతుందని చెప్పారు. దీనిని వరల్డ్ క్లాస్గా మార్చడానికే ఈ పనులు చేస్తున్నాం. ఈ భవనం సంప్రదాయాలకు ఉండనుంది. అన్ని ప్లాట్ఫామ్లపై కలిపి ఒకే రూఫ్ ప్లాజా ఉంటుందని చెప్పారు. గోదావరి జిల్లాలో కోడిపందాల హడావిడి మొదలైంది. సంక్రాంతి పండుగకు దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా చేతులు మారుతాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పందాల్లో దిగే కోడి పుంజులకు భారీ డిమాండ్ ఉంది. పందెల్లో తమ కోడి నిలవాలి, గెలవాలి అనుకునేవారు ఏరుకోరి కోడి పుంజులను కొనుగోలు చేస్తుంటారు. దీంతో వ్యాపారులు పెద్ద ఎత్తున కోడి పుంజులను పెంచి విక్రయిస్తున్నారు. కోడి పుంజుల అమ్మకాల రూపంలోనే ఏటా 12 కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరుగుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బులెటిన్ కు స్వాగతం. ప్రపంచంలోనే టాప్ ఆటోమొబైల్ తయారీ హబ్ భారత్ ని మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ రంగాన్ని 25 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గుజరాత్ అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. మోదీ పాలనలో ఆటోమొబైల్ రంగంలో జపాన్ని అధిగమించి 3వ స్థానంలో నిలిచామని చెప్పారు. ఈ పరిశ్రమ ద్వారా 4 కోట్ల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో సంక్రాంతి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం దేవస్థానం ఈవో పెద్దిరాజు అర్చకులు, వేద పండితులు యాగశాలలో ఉత్సవాల ప్రారంభ పూజలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. నేటి నుంచి ఈ నెల 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ క్రమంలో హైదరాబాద్ ఆర్టీసీ క్లాస్ రోడ్లోని సుదర్శన్ థియేటర్లో మహేష్ బాబు ఫ్యాన్స్ పోటెత్తారు. దీంతో ఫ్యాన్స్ ని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. చేసేదేం లేక పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పోలీసుల వైఖరిపై అభిమానులు మండిపడ్డారు. మహేష్ బాబు జిందాబాద్ అంటూ నినాదాలతో థియేటర్ పరిసరాలను హూరెత్తించారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేళ కాంగ్రెస్ నేత విజయశాంతి సంచలన ట్వీట్ చేశారు. అయోధ్య రాముడిని ఎంత అభిమానిస్తామో మా భద్రాద్రి రాములవారిని కూడా అంతే విశ్వసిస్తామన్నారు. మరి భద్రాద్రి శ్రీరామ సందర్శనం కూడా భక్తి భావోద్వేగాల గౌరవం అన్న అంశం తప్పక దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది కదా అని రాములమ్మ అన్నారు. వివేకానంద జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ యువతకు వివేకానంద ప్రసంగాలు, ఆలోచనలు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత్వాన్ని స్థాపించిన వ్యక్తి వివేకానంద అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బూర్గంపాడులో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. నేడు తొలి సబ్ కేబినెట్ సమావేశం, అభయహస్తం దరఖాస్తులపైన ప్రధాన చర్చ. హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ. సంక్రాంతి సెలవులు కావడంతో పల్లెబాట పట్టిన ప్రజలు. జైపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ పరిశీలించిన కేంద్ర మంత్రి. వరల్డ్ క్లాస్ స్టేషన్ గా మారుస్తానన్న అశ్విని వైష్ణవ్. సంక్రాంతి పండుగ వేళ గోదావరి జిల్లాలో మొదలైన కోడి పందాలు. ఆటోమొబైల్ రంగంలో 4 కోట్ల ఉద్యోగాలు కల్పించామన్న నితిన్ గడ్కరీ. శ్రీశైలంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. ఈ నెల 18 వరకు ఉత్సవాలు. మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా, పోలీసుల లాఠీచార్జ్. విజయశాంతి సంచలన ట్వీట్. కేంద్రం భద్రాద్రి రాముణ్ణి విస్మరించారని ఆరోపించిన రాములమ్మ. వివేకానందకు ప్రధాని మోదీ ఘన నివాళులు. మహనీయుని సేవలు కొనియాడిన ప్రధాని. ఇవి ఈరోజు బులెటిన్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాల